హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద బీసీ విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన చేశారు. జిల్లాలో పుట్టగొడుగుల్లాగా కొత్త పేర్లతో వెలుస్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాలను వెంటనే మూసివేయాలని, సిబిఎస్ఈ సిలబస్ అని చెప్పి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలకు వేలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అలాంటి ప్రైవేట్ పాఠశాలను వెంటనే మూసేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేశారు. సుబేదార్లో ఉన్నటువంటి రెవెన్యూ కాలనీలో జులైవాడలో ఇవాళ విచ్చలవిడిగా ప్రైవేట్ స్కూళ్ళు వెలుస్తున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఏమాత్రం కూడా స్పందించకపోవడం అనేది సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు కాకతీయ యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం పక్షాన కలెక్టరేట్లో ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ గారిని కలిసి వెంటనే ఆ స్కూళ్ళ పైన ఏవైతే అనుమతులు లేకుండా ఇవాళ నడుపుకుంటా ఉన్నారో స్కూళ్లను విద్యని వ్యాపారంగా మలుచుకొని విచ్చలవిడిగా తల్లిదండ్రులను సిబిఎస్ఈ సిలబస్ మా దగ్గర ఉందని చెప్పి తల్లిదండ్రులను మబ్బపెట్టి ఇవాళ వేల రూపాయలను కూడగట్టుకుంటున్నటువంటి ప్రైవేట్ యాజమాన్యం ఏదైతే ఉన్నదో వాటిపైన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి రాష్ట్ర బీసీ విద్యార్థి సంఘం పక్షాల నుంచి కాకతీయ యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం పక్షాల నుంచి వెంటనే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏవైతే పాఠశాలలు ఉన్నాయో వాటిని వెంటనే మూసివేయాలి అని చెప్పి ఈరోజు అడిషనల్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఆ స్కూళ్ళ పైన విచారణ జరిపించాలని చెప్తే వెంటనే డిఓ గారిని పిలిపించి వాసంతి మేడం గారితో మాట్లాడడం జరిగింది. మేడం గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఆ స్కూల్లో ఏవైతే ఉన్నాయో వాటిపైన వెంటనే కూడా విచారణ చేపట్టి ఆ స్కూళ్ళను మూసివేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మూసివేయకపోతే మాత్రం మా తడాకేందో చూపిస్తాం. ఎందుకంటే పేద విద్యార్థులను ఆసరాగా చేసుకొని మానసికంగా